ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోళికా పూర్ణిమ శుభాకాంక్షలు. అలాగనే మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 16/3/2024 నుండి 31/3/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారు ఆదివారం అష్టమి తిథి సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారు మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. వీరికి అర్ధాష్టమ కేతువు, భాగ్యస్థానంలో కుజుడు శుక్రుడు శని సంచార స్థితి, రాజ్యస్థానంలో రవి బుధులు కలిస్తే బుధాదిత్య రాజయోగము, రాహు సంచారం చేయడము, లాభస్థానంలో గురువు సంచారం చేయడం వలన వీరికి అద్భుతమైనటువంటి యోగదాయకమైన రోజులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మీరు పనులు ప్రారంభించాలి అనుకుంటున్న కాల సమయంలో భగవంతుడి యొక్క ఆశీస్సులు, మీ కులదేవతల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు ఉన్నట్లయితే అన్నింటా విజయం మీ సొంతం. స్వయం వృత్తుల వాళ్ళు, సేవారంగాల వాళ్ళు, మార్కెటింగ్ రంగం వారు, ఆధ్యాత్మికవేత్తలు, సంపూర్ణంగా ఉన్నత ప్రభుత్వ ఉద్యోగ కార్యక్రమాలలో ఉండబడిన వారందరికీ ప్రమోషన్స్కు మీరు ప్రయత్నం చేసినట్లయితే స్వయం కృషి వలన ఉన్నత స్థాయికి ఎదగబోతున్నారు. కనుక మిథునరాశి వారందరూ కూడా వీలైనంత వరకు ఈ యొక్క అష్టమి తిథి ఎందున రురు కాళభైరవ స్వామిక స్మరణ, రురు కాళభైరవ స్వామిక కూష్మాణ దీపం, అలాగనే పూర్ణిమ తిథి ఎందున దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం యోగదాయకం అని చెప్పి గమనించాలి.